మహిళా సంఘాల అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని కామారెడ్డి జిల్లా బికనూరులో మంత్రి సీతక్క చెప్పారు. బికనూరు మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో సుమారు 92 లక్షల రూపాయల నిధులతో అభివృద్ధి పనులను మంత్రి సీతక్క ప్రారంభించారు. తర్వాత ఇందిరాక్రాంతి పథకంలో భాగంగా మహిళా సంఘం సభ్యులకు చీరలు అందజేశారు. రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సన్న రకం ధాన్యానికి బోనస్ గా 500 రూపాయలు ఇస్తోందని మంత్రి చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ, జహీరాబాద్ ఎంపీ సురేష్ శెట్కర్, లెక్టర్ ఆశీష్ సంగ్వాన్, ఎస్పీ రాజేష్ చంద్ర, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు, గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి పాల్గొన్నారు. కొంతమంది రకరకాలుగా తమ పేరుతో ఇస్తారాగి వారి దేశానికి ప్రధానమంత్రి చేసింది ఆడ మనిషి అమ్మ లాంటిది. ఇందిరమ్మ ఇల్లు ప్రతి ఊర్లో ఉన్నాయి. ఇప్పుడే కాదు, గతంలో రాజశేఖర రెడ్డి గారు కూడా ఉన్నప్పుడు ఇందిరమ్మ కూడా బతుకున్నప్పుడు పక్కా ఇల్లు ఇచ్చింది, భూములు పంచింది. ఇట్లా ఏదో ఒక చిల్లరగా కొంతమంది దుష్ప్రచారం చేస్తాం. మానీయురాలు మా అందరికి స్ఫూర్తి, ధైర్యము, అలా ముందుకు రావాలనే లక్ష్యంతో పని చేస్తా ఉన్నాం. కాబట్టి ఇక్కడికి వచ్చిన మా అక్క చెల్లెలకు కూడా అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మీ ఊర్లో కోటీశ్వరులను చేయాలనే లక్ష్యం పెట్టుకున్నాం. దానికి అనుగుణంగా మరి వచ్చి రాగానే ఉచితంగా బస్సు, మరి ఇళ్లలో కరెంటు ఫ్రీ 200. ఈరోజు బస్సు ఫ్రీనే కాదు, బస్సుకు ఓనర్లను చేస్తూ ఈరోజు 6 కోట్ల రూపాయలను మీ ఒక్కొక్క బస్సుకు 30 లక్షలు రిలీజ్ కూడా చేస్తా ఉన్నాం. ఆ బస్సు మళ్ళా ఎవరికి ఇస్తారు? మహిళా సంఘానికి ఇచ్చిన బస్సు గవర్నమెంట్కే అద్దెకిస్తారు. గవర్నమెంట్ ఏం చేస్తుంది? మహిళా సంఘాల వాళ్లకు నెలకు 70,000 రూపాయలు బస్సు వాళ్ళు మాకు అద్దెకిచ్చినందుకు, గవర్నమెంట్కి ఇచ్చినందుకు వాళ్లకు నెల కిరాయి కూడా కట్టడం జరుగుతూ ఉంది. అదే కాకుండా అంతకుముందు పొదుపు